మనబడి నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు కొన్ని చోట్ల విద్యార్థులకు శాపంగా మారాయి. ముందు చూపు లేకుండా హడావుడిగా చేపట్టిన నిర్మాణాలు చివరకు విద్యార్థులకు ఆట స్థలాలు లేకుండా చేశాయి. ఆటల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెరుగుతుందని, చదువులో చురుగ్గా రాణిస్తారని ప్రజాప్రతినిధులు పదే పదే వల్లవేస్తూ ఉంటారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం దానికి పూర్తిగా తిలోదకాలిచ్చేసింది. నాడు నేడు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలను తన వైపు తిప్పుకోవాలి అన్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోగా ఉన్న కొద్దిపాటి వసతులను దూరం చేశాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఒంగోలులోని రామ్నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల. రామ్నగర్లోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడి అంగన్వాడీ కేంద్రంలో 21 మంది చిన్నారులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 323 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా రామ్నగర్ మున్సిపల్ స్కూల్ ఆవరణలో 464 మంది విద్యార్థులు ప్రతిరోజు వచ్చి చదువుకుంటున్నారు. వారు ఆడుకునేందుకు పాఠశాల ఆవరణలోనే విశాలమైన స్థలం ఉంది. దానిని అన్ని తరగతుల విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకుంటూ వచ్చారు. నాడు నేడు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు విద్యార్థులకు ఆట స్థలం లేకుండా చేసింది. అంతకు ముందు వరకు 400కు పైగా విద్యార్థులకు మంచి ఆట స్థలంగా ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ఆ వాతావరణం చూద్దామన్నా కనిపించదు. ఉన్న కొద్దిపాటి స్థలంలో ఆడుకునేందుకు విద్యార్థులు పోటీ పడుతూ ఆటలను పరిమితం చేసుకున్నారు. దాంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే పోటీలకు రామ్నగర్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నాటి పాలకుల వల్ల ఇదంతా ఏర్పడింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.